హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. అది ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బ్లౌజెస్ అన్ని ఎలా అనిపించినాయి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే నా వాయిస్ కొంచెం కోల్డ్ ఉంది కదా, సీజన్ మారిపోయింది కాబట్టి కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. అలాగే ఈ బ్లౌజెస్ అన్ని ఎక్కడి నుంచి అని ఆలోచిస్తున్నట్లయితే డెఫినెట్ గా ఇది మన బద్వేల్లో ఉన్నటువంటి సహస్ర బోటిక్స్ నుంచి అండి. నేను నెంబర్ కూడా, కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తాను, చూసేయండి. ఫస్ట్ పింక్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదండి. ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి మనము గోల్డ్ సిల్వర్ తోటి వేయించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు కట్ వర్క్, స్కాలప్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఇది స్కాలప్ డిజైన్ అండి. చూస్తే మీకు అర్థమైతా ఉంటది. ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఉంటే చాలండి, ఎక్కువ హైలైట్ గా ఏం అవసరం లేదు. హెవీ పట్టు శారీస్ కైనా కూడా ఇట్లా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓ బ్లౌజ్ మొత్తం గజిగా వేయించుకునే దానికంటే ఇట్లా సింపుల్ గా నెక్ లైన్ వేయించుకుంటే నాకైతే బాగా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు కూడా హెవీగా వేయించుకోను. ఇది వచ్చేసి హ్యాండ్ కి మాత్రం ఇలా బార్డర్ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం ఈ డిజైన్ కోసము మీరు స్కిప్ చేయాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏ సారీకైనా ఉన్న బార్డర్ ని ఉన్నట్టుగానే వేయించేస్తానండి. ఎప్పుడైనా సరే డిజైన్ కోసం అని బార్డర్ అయితే నేను తీయించను అనమాట. పట్టు బార్డర్ కదా ఎంతైనా. బట్ ఎవరైనా రా సిల్క్ తీసుకొని స్పెషల్ గా వేయించుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. ఈ వర్క్ చాలా డీటెయిలింగ్ చూడండి, చాలా బాగుందండి. తన దగ్గర కలకత్తా వాళ్ళని అయితే పెట్టేసింది అనమాట వర్కర్స్ ని. మగ్గం వర్క్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తుంది. కటింగ్, ఫిట్టింగ్, డిజైన్స్ అన్ని కూడా, స్టిచ్చింగ్ కూడా చేయిస్తుందండి. ఇది బ్లౌజ్, నెక్, అలాగే హ్యాండ్స్ కి వచ్చే డిజైన్ అనమాట. నాకు ఎస్పెషల్లీ హ్యాండ్ డిజైన్ బాగా నచ్చిందండి. ఇక్కడ కడ్దాన వర్క్, స్ప్రింగ్ వర్క్, అలాగే ఇట్లంతా ఉండడం చాలా బాగా నచ్చింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా. వర్క్ అయితే చాలా బాగుందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వచ్చింది. సేమ్ ఇదే స్కాలప్ అయితే వచ్చేసిందండి ఫ్రంట్ సైడ్. చూడండి ఇలాగా రౌండ్ నెక్, అదే స్కాలప్, వి స్కాలప్ వచ్చింది అనమాట. ఇది ఫస్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్. మరి సెకండ్ బ్లౌజ్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం సెకండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నాకైతే ఆసమ్ గా అనిపించింది. ఇది కూడా చూడండి, లైన్స్ ఇచ్చేసారు. అస్సలు వెయిట్ లేదండి. ఇంత వర్క్ ఉంది కదా, వెయిట్ ఉంటది అని అనుకుంటారేమో. యాక్చువల్ గా ఇది వెల్వెట్ బ్లౌజ్ అనమాట. అయినా కూడా ఇంత వర్క్ వచ్చినా, వెల్వెట్ ఉన్నా, మంచి వెల్వెట్ తీసుకుంటే మనకి చూడండి ఇట్లా లైన్స్ బీడ్స్ లాగా ఇచ్చారనమాట. చూడండి ఇట్లా మగ్గం వర్క్. నేను నంబర్ కూడా ఇస్తాను బై ది వే. ఇది వచ్చేసి మన బద్వేల్లోనే సిద్ధవటం మైదుకూరు రోడ్ లో సహస్ర బొటిక్ అండి. ఆగ్రో పక్కనే ఉంటుంది అనమాట, గ్రోమోర్ పక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్. గ్రోమోర్ పక్కనే ఉన్నటువంటి సహస్ర బొటిక్ లో టిఎంఆర్ మాల్ ఉంది కదా, దాని పక్కనే గ్రోమోర్ వస్తుంది. చూడండి ఇవి వచ్చేసి ప్యారెట్స్, పికాక్స్ లాగా ఇట్లా వేశారనమాట. చాలా బాగుంది. ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. ఈ ప్యారెట్స్ చూడండి ఇలా ఉంది. ఇట్లా వేసుకున్నాం అనుకోండి, అన్ని బ్లౌజెస్ కి బ్లూ ఏ శారీకి అయితే కావాలో ఆ శారీస్ అన్నిటికీ కూడా వేసేసుకోవచ్చు అనమాట. కలర్స్ ఎక్కువ వేసుకోకుండా ఇట్లా ఓన్లీ గోల్డ్, సిల్వర్, బ్లూ మీద బ్లూనే సెల్ఫ్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది హ్యాండ్ యొక్క వర్క్ అనమాట. చూడండి చాలా బాగుంది కదా. నేను కూడా ఒకటి ఇలా వేయించుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను. వీటన్నిటి కాస్ట్ కూడా మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసి తననైతే అడగచ్చండి. ఎస్పెషల్లీ బ్రైడ్స్ కి అందరికి కూడా చాలా బాగా వేస్తుంది తను. దీనికి టజల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇలా టజల్స్ అయితే వేశారనమాట. బ్రాడ్ గా వేసుకునే వాళ్ళు టజల్స్ మస్ట్ అండ్ షుడ్ కదా. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా వేశారు. ఇదే బ్యాక్ సైడ్ ఏ మగ్గం వర్క్ అయితే వచ్చిందో అదే మగ్గం వర్క్ రౌండ్ నెక్ కంటిన్యూ చేసి ప్రిన్స్ కట్ చేయించుకుంది అనమాట. ఇది సెకండ్ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకో ట్రెండింగ్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఇది చూడండి, బ్లౌజ్ మొత్తం బుటీస్ వచ్చేసింది కదా.
చూడండి హ్యాండ్ కి మాత్రం జస్ట్ ఇలా సింపుల్ గా వేసుకుంది అనమాట. చూడండి స్కాలప్ వచ్చేసింది. ఈ స్కాలప్ హ్యాండ్స్ కి రావటం వల్ల బాగా హైలైట్ అయింది. బ్లౌజ్ చాలా క్లాసీగా డీసెంట్ లుక్ గా ఉంటుందండి. కొన్ని మనం ఇలా సింపుల్ గా స్టిచ్ చేసుకుంటే చాలండి, చాలా హెవీగా క్లాస్ గా బాగుంటాయి అనమాట. ఇది చూడండి నెక్ షేప్ అనమాట. ఇది హ్యాండ్ కి మాత్రం స్కాలప్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ మొత్తం ఇలా బుటీస్ వచ్చేసినాయి కాబట్టి ఏం అవసరం లేదు. ఇంకా ఇది కూడా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇలా నెక్ ప్యాటర్న్ అయితే పెట్టేసుకున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకో థర్డ్ బ్లౌజ్ చూసేద్దాం. ఫోర్త్ బ్లౌజ్ ఇది వచ్చేసి రీసెంట్ గానే తను మగ్గం వర్క్ చేసుకుందండి. చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా స్కాలప్ వచ్చి 3 పార్ట్ నెక్ లాగా వచ్చింది. నెక్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. అలాగే హ్యాండ్స్ కి చాలా బాగా హైలైట్ గా వేసుకున్నారనమాట. జస్ట్ ఇలా క్రాస్ లైన్ లాగా వేసుకున్నారు. చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ నెక్ లైన్ ఒక్కటి అక్కడక్కడ బూటీస్ వేసుకున్నారనమాట. బ్యాక్ హుక్కే పెట్టేసుకొని ఇది ఈ శారీ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి, అందుకని ఇలా వేసుకుంది అనమాట. ఎంత బాగా కనపడుతుంది కదా వీడియోలో కూడా. ఫ్రంట్ సైడ్ ఇట్లా వేసుకున్నారనమాట. ఇది మరో బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఇది చూడండి, ఇది కూడా అగైన్ పింక్ కలరే. చూడండి చిప్స్ వర్క్ లాగా వచ్చింది అనమాట. జస్ట్ నెక్ లైన్ మాత్రం ఇలా వేసి హైలైట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా డబల్ నెట్టెడ్ తీసుకొని ఇది కూడా ఇట్లా స్కాలప్ డిజైన్ లో ప్యాచ్ లాగా వేసి హ్యాండ్స్ ని హైలైట్ చేశారనమాట. ఇది దీని స్పెషాలిటీ. ఫ్రంట్ సైడ్ ఇట్లా తీసేసుకున్నారు. దీని హ్యాంగింగ్ చూడండి పిల్లోస్ ఇచ్చారనమాట. బాగుంది కదా. ఇది ఒక బ్లౌజ్. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము. ఇది వచ్చేసి ఆల్రెడీ బ్లౌజ్ పీస్ మీద వేసున్నదే చూపిస్తున్నాను నేను మీకు. నాకైతే ఇట్లా జస్ట్ సింపుల్ గా ఉన్నవి చాలా ఇష్టం అండి. చూడండి జస్ట్ ఇలా నెక్ లైన్ వచ్చేసి ఇట్లా పీకాక్ అయితే వచ్చేసింది అనమాట. ఆ పీకాక్ మొత్తం కూడా ముడికుట్టు అంటారు కదా, అది వచ్చేసింది, నాట్ వర్క్. ఇంకపోతే హ్యాండ్స్ కి చూడండి ఎంత బాగా ఇచ్చారో. జస్ట్ సింపుల్ గా ఇట్లా వస్తే చాలండి. నెక్ షేప్స్ ఒక్కటి మనం మంచిగా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా ఈ షేప్ వచ్చింది అనమాట. కొంచెం బ్రాడ్ గా పెట్టుకున్నామంటే బాగుంటది. చూడండి మీకు ఎవరికైనా కావాలంటే ఓన్లీ ఇట్లా ఫ్రంట్ సైడ్ ఒక్కటి వేసుకొని బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టేసుకున్నా చాలా బాగుంటది, వర్క్ లేకపోయినా కూడా. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూసేద్దాం. ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అండి. ఇప్పుడు డీప్ హై నెక్ విత్ డీప్ నెక్ పెట్టుకుంటున్నారు కదా, చూడండి ఇట్లా వచ్చింది అనమాట. ట్రయాంగిల్ షేప్ వచ్చి కింద వచ్చేసి స్కాలప్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా బార్డర్ తోటి స్కాలప్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. నేను కూడా స్టిచ్ చేస్తాను నెక్స్ట్. ఇది వచ్చేసి హ్యాండ్స్ కి కూడా పైపింగ్ ఇచ్చేసారు. ఇది ఒక మోడల్ అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే ఇట్లా స్కాలప్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా వెనకాల హై నెక్ పెట్టి చేసుకున్నా బాగుంటుందండి. ఇదే బార్డర్ హై నెక్ లో వెనకాల పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక బ్లౌజ్. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఓల్డ్ బ్లౌజే, బట్ మిర్రర్స్ ఎప్పటికైనా చాలా బాగుంటాయండి. చూడండి అసలు ఎంత జిగి ఉంటుంది కదా. ఇదొక బ్లౌజ్. నెక్స్ట్ తను చిన్నపిల్లలకు కూడా లంగాలు, బ్లౌజెస్ ఇవన్నీ కూడా స్టిచ్ చేస్తారండి. ఇది వచ్చేసి పాపది అనమాట బ్లౌజ్. ఇది వచ్చేసి హ్యాండ్ ఇలా వచ్చింది. ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ బ్లౌజెస్ అన్నింటిలో కూడా మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాగే షాపింగ్, కుకింగ్, ట్రావెల్, టెంపుల్స్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి. మన వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఆల్ అని పెట్టేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మన వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.